చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధుల్లో పాల్గొన్న మహిళా కానిస్టేబుల్ ను కలిసి అభినందించారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. 2 రోజుల క్రితం కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకోవడాన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి తాను ప్రయాణిస్తున్న కారు దిగి ట్రాఫిక్ కు క్లియర్ చేసింది. ఓ మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ ను క్లియర్ చేసి అంబులెన్స్ ను పంపించి ఒక రోగి ప్రాణాలను కాపాడింది. రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతికి కాకినాడలో సీఎం బందోబస్తు డ్యూటీ వేశారు. ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు. విధులు ముగించుకుని తిరిగి తన స్వగ్రామం వెళ్లడానికి బయలుదేరారు ఆ మహిళా కానిస్టేబుల్. కాకినాడ సామర్లకోట రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే తాను ప్రయాణిస్తున్న వాహనం దిగి చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. తనకు సంబంధం లేకపోయినా ఒకవైపు తల్లి బాధ్యతను మరొక వైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడంతో స్థానికులు ప్రశంసలు కురిపిస్తూ అభినందనలు తెలిపారు. ఈ విషయం హోంమంత్రి దృష్టికి వెళ్లడంతో అదే రోజున మహిళా కానిస్టేబుల్ కి ఫోన్ చేసి అభినందించారు వంగలపూడి అనిత. తల్లిగా బిడ్డను ఎత్తుకొని కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన మిమ్మల్ని కలవాలని ఉందని జయశాంతిని కోరారు హోంమంత్రి. దీంతో తన కుటుంబ సమేతంగా విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు మహిళా కానిస్టేబుల్ జయశాంతి. వారితో కలిసి భోజనం చేసి కానిస్టేబుల్ దంపతులకు బట్టలు పెట్టి అభినందించారు అనిత. ఇందుకు కొడుక కూతురా నీకు? నీ నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్? ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్సెస్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్సెస్ అనగా అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ కి సీమంతం చేశారా మేడం? మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతాను మేడం. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడా లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేను మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. అయినా స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. తప్పకుండా వస్తాను మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం